ఎవ్రీ డే ఏ పర్సన్ వాక్స్ 2/7 ఆఫ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్ ద ప్రీవియస్ డే. అంటే ఒక వ్యక్తి ప్రతిరోజు ముందు రోజు నడిచిన దూరంలో, మందు కాదమ్మా జాగ్రత్తగా వినాలా, ముందు రోజు నడిచిన దూరంలో 2/7 దూరం నడుస్తాడు. ఓకే, అతను మొదటి రోజు 25 కిలోమీటర్లు నడిస్తే జీవితకాలంలో ఎంత దూరం నడుస్తాడు? చాలా సింపుల్. ఎప్పుడైనా 2/7లో పర్సంటేజ్లు ఇలాంటి వాడు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది జీపీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దట్టు వాడు జీవితకాలం అనగానే నేను మీకు వాడు వేసే ఎక్సైజ్లో కూడా చెప్పేసాను, జీవితకాలం అంటే అది ఖచ్చితంగా ఇన్ఫైనైట్ అవునా కాదు? ఇన్ఫైనైట్ అనగానే అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ యాస్ గుణశ్రేణి జీపీ అవునా కాదా? సో కాబట్టి ఇది జీపీ ఫిక్స్ అయిపోయింది. ఆర్ వాల్యూ ఎంత అంటే ఇదే, మొదటి రోజు నడిచింది ఇదే కాబట్టి ఇదే. అంటే నువ్వు ఏమీ ఎక్కువ చూడకుండా కూడా ఇలా చెప్పేయచ్చు, కానీ నేను చూపిస్తాను విజువలైజేషన్. ఓకేనా? మరి నేనే ఆ వ్యక్తి అనుకుందాం, మొదటి రోజు 25 కిలోమీటర్లు వెళ్ళాను, రెండో రోజు మొత్తం వెళ్ళా 2/7 వెళ్ళాను, అంటే 2/7 × 25 వెళ్ళాను. మూడో రోజు మొత్తం వెళ్ళా మళ్ళీ దీంట్లో 2/7, అంటే 2/7 × 2/7 × 25 అవునా కదా? ఇది గత రోజు నడిచింది, దాంట్లో 2/7. ఇలా నేను జీవితకాలం నడుచుకుంటూ వెళ్ళిపోయాను అవునా కాదా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొదటి ఇక్కడ నుంచి ఇక్కడికి × 2/7 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ × 2/7, అంటే అన్నిసార్లు సేమ్ ఉంది కాబట్టి ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఆర్ వాల్యూ ఎంత అంటే ఆ 2/7. ఏ ఎంత అంటే ఈ 25 అవునా కాదా? నిన్నేవాడు అడిగాడయా? సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ అడిగాడు. ఆ జీవిత కాలంలో ప్రయాణించే మొత్తం దూరం. ఇది మొదటి రోజు ప్రయాణించింది ప్లస్ రెండో రోజు ప్రయాణించింది ప్లస్ మూడో రోజు ప్రయాణించింది అండ్ సో ఆన్. అంటే ఇవేగా అనంత పదాల మొత్తానికి ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఏంటి? a/1 - r అవునా? a/1 - r. ఏ అంటే 25/1 - 2/7 అవునా? ఓకే, అంటే 25/7 - 2 అంటే 5/7 అవునా? ఓకే, సో ఇప్పుడు ఏమంతా 5 1s 5 5s 7 పైకి పోతే 7 × 5 అంటే 35. పైకి పోవడం అంటే మీరు ఆ పైకి పోవడం కింద తీసుకోవద్దు, న్యూమరేటర్లోకి వెళ్దాం. సో అంటే ఎన్నో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా?